నా జీవితంలో దినములు అయిపోయినాయి. నేను ఇక బ్రతకలేను. నా బ్రతుకు అయిపోయినటువంటి సమయంలో నా దేవుడు నా చేయి పట్టి ఆ గడియ నుండి నన్ను రక్షించాడు. నాకు ఆయుష్నిచ్చాడు. ఆయన కృప చేత నాకు రక్షణనిచ్చి ఆయనలో నన్ను నిలుపుకున్నాడు. నా జీవితమే ఒక పాటగా రాస్తే ఇలానే ఉంటుందేమో. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడుగనియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడుగడియ నాకు చూపుము. నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎన్నో సంవత్సరాలు దాటిపోయినప్పటికీ నా బ్రతుకంతా కూడా నీచాతినిత్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా నా ఆశల కోసమే నేను వెంబడించాను, కానీ నాకు జీవితాన్ని ఎవరిచ్చారని నా విషయమే నేను ఆలోచన చేయకతో సమయాన్ని వృధా చేసుకొని నా జీవితాన్ని పూర్తిగా నాశనానికి గురి చేసుకున్నాను. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నాశలోన కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నమరణ రోదన అలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురువేని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడుగనియ నాకు చూపుము. ప్రభు ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల ద్వారా పిలిచినప్పటికీ ఆయన పిలుపును లెక్క చేయకుండా నాకు ఏదైతే ఇష్టమో, ఏ పాపమైతే ఇష్టమో నా స్వార్థంగా ఆ పాపంలోనికి వెళ్ళిపోయి అందరూ చేయనేటువంటి విధంగా, అందరూ నన్ను దూషించే విధంగా, అందరూ దూరం పెట్టే విధంగా నా స్థితి మొత్తం మారిపోయింది. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడుగడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ప్రభు నా జీవితంలో చేసినటువంటి మేలులు అనేకములు
నేను ఎంత దూరమైనప్పటికీ, ఆయన చేతి నేను ఎంత విడిచిపెట్టినప్పటికీ, ప్రభు నన్ను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని మరలా నా జీవితాన్ని నూతనంగా మార్చి, నా జీవితానికి ఒక నూతన చిగురును దయచేసి నేడు ఆయన సన్నిధిలో ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. తండ్రి, నీకు స్తోత్రములు నాయనా.